భౌతికములైన కోరికలన్నిటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు కానీ ఫలాపేక్షతో కూడిన కర్మల కొరకు కానీ పని చేయని వ్యక్తి యోగారూఢుడని చెప్పబడను. ఇందాక చెప్పుకున్నాం, ఫలాలు భగవంతుడికి వదిలేయాలి. కాబట్టి పని చేయని వ్యక్తి యోగారూఢుడని చెప్పబడను. అట్టి జ్ఞానము లేనివాడు యోగ నిశ్రేణి అంటే నిచ్చిన ఆ యొక్క ఉన్నతమైన మెట్టునకు పోవుటకు ముందు భౌతికమైన కోరికల నుండి యాంత్రికంగా తప్పించుకోవాలను. అంటే కొన్ని కావాలని యాంత్రికంగా అయినా సరే అలవాటు చేసుకోవాలి, తప్పించడం. మానవుడు తన మనో సహాయం చే తను తాను ఉద్ధరించుకోవాలి.